ఓటర్ చేతిలో బీజేపీకి 5 ఎదురుదెబ్బలు. ఇది ఇవాల్టి టాపిక్. పార్లమెంట్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటర్లు తల బొప్పి కట్టే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 సీట్లు గెలుచుకుంది. అధికార పీఠం దక్కించుకునే మ్యాజిక్ ఫిగర్ 272. అయితే 10 సీట్లు అధికంగానే బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లను గెలుచుకొని అధికార పీఠం కైవసం చేసుకుంది. ఈ దఫా అంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 350 సీట్ల వరకు గెలుస్తుందని, ఎన్డీఏ కూటమి 400 మార్కు చేరుతుందని కమలం నేతలు ఉదరగొట్టారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 240 సీట్లకే బీజేపీ పరిమితమైంది. ఇది ఆ పార్టీకి తగిలిన మొదటి దెబ్బ. ఇక రెండో ఎదురు దెబ్బ ఏంటంటే అయోధ్య రామ మందిరం. పార్లమెంట్లో 2 సీట్ల నుండి ఇవాళ 240 సీట్లు బీజేపీ సాధించిందంటే అది అయోధ్య రామమందిర అంశమే ప్రధానంగా చెప్పవచ్చు. హిందుత్వ ఎజెండాతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన బీజేపీకి అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది ఒక ఆయుధం. ఆ అస్త్రాన్ని రాజకీయంగా వాడుకొని బీజేపీ 1998 నుంచి 2004 వరకు దేశాన్ని 5 ఏళ్ల పాటు పాలించే స్థాయికి దిగింది. ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ 2014 నుండి 2024 వరకు దేశాన్ని బీజేపీ మరోసారి పాలించగలిగింది. ఈ క్రమంలో అయోధ్య రామమందిరం అనేది బీజేపీకి పదునైన రాజకీయ అస్త్రంగా సహాయం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసి దాన్ని ప్రధాని మోడీ ఇటీవలే ప్రారంభించిన ఈ ఎన్నికల్లో మాత్రం అయోధ్య భాగమైన ఫైజాబాద్ నియోజకవర్గంలో మాత్రం కాషాయ జెండా ఎగరలేదు. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్పై సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్ల ఆధిక్యంతో గెలవడం విశేషం. హిందుత్వ ఎజెండా కానీ, రామమందిర నిర్మాణంలో బీజేపీ పాత్రను కానీ అక్కడి ఓటర్ పట్టించుకోలేకపోవడం బీజేపీకి తగిన రెండవ ఎదురుదెబ్బ. ఇక మూడో ఎదురుదెబ్బ ఏంటంటే ఢిల్లీ పీఠం దక్కించుకోవాలంటే ఉత్తరప్రదేశ్లోని 80 పార్లమెంట్ సీట్లలో ఆధిక్యం సాధించడం అనేది ఏ పార్టీకైనా ముఖ్యమైనటువంటి విషయం. అదే టార్గెట్గా అక్కడ పార్టీలు పనిచేస్తాయి. అయితే ఈ దఫా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రం అక్కడ పారలేదు. అదే రాష్ట్రంలో వారణాసి నుండి మోడీ పోటీ చేసినా మోడీ మేనియా కూడా పనిచేయలేదు. రామమందిర నిర్మాణం అనే తమ రాజకీయ అస్త్రం కూడా అక్కడ మెజారిటీ సాధించపెట్టలేకపోయింది. ఈ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాల్లో బీజేపీ 33 స్థానాలు మాత్రమే గెలిచింది. అదే 2019లో చూస్తే యూపీలోని 80 పార్లమెంటు సీట్లకు గాను 63 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. కానీ ఈ దఫా మోడీ మేనియా, హిందుత్వ ఎజెండా, రామమందిర నిర్మాణం ఇలాంటి ఏ అంశం కూడా ఆ పార్టీని కాపాడలేకపోయింది. ఏకాఏకిన 30 స్థానాలను ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కోల్పోయింది. ఇక నాలుగో ఎదురుదెబ్బ రిజర్వేషన్. ఇది బీజేపీ నేతల స్వయంకృతాపరాధం. 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ నేతలు ఆవేశంతో ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం కూడా దెబ్బతీసింది. ఇది ఎక్కడో కాదు, యూపీలోని అయోధ్య రామమందిరం ఉన్నటువంటి ఫైజాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగే 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ప్రచారం చేశారు. ఇది బీజేపీని దెబ్బతీసింది. రిజర్వేషన్లపై ఓటర్లు ఎంత గట్టిగా ప్రతిస్పందించారో ఈ ఎన్నికలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఐదో ఎదురుదెబ్బ ఏంటంటే హిందుత్వ ఎజెండా. రామమందిర నిర్మాణం కన్నా రాజ్యాంగం గొప్పది అన్న సంకేతాన్ని ఓటర్లు తమ తీర్పు ద్వారా ఇవ్వడం విశేషం. ఈ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలంతా మెజారిటీ ప్రజల కోసమే పోరాటం చేస్తున్నామని తమ హిందుత్వ ఎజెండాకు పదును పెట్టేలా మాట్లాడారు. కాంగ్రెస్ కూటమి వస్తే తిరిగి రామమందిరాన్ని కూల్చివేస్తారని చెప్పి ఓటర్ని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. పీఓకేని స్వాధీనం చేసుకుంటాం, 400 సీట్లు వస్తాయని జాతీయ భావాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. అయితే భారతీయ ఓటర్ మాత్రం రాజ్యాంగం మార్చుతారన్న అనుమానంతో బీజేపీని 240 సీట్లకే పరిమితం చేశారు. అయితే నిజంగా బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉందా లేదా అన్నది పక్కన పెడితే అలాంటి ఆలోచన మాత్రం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాల ద్వారా చురుక అంటించేలా తీర్పు ఇచ్చారు. ఇది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తగిలినటువంటి 5 ఎదురుదెబ్బలు. చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. మరిన్ని విశ్లేషణలతో కూడిన వార్తా కథనాలను మీ ముందుకు తెస్తుంది ఏబీపీ దేశం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి.